కొన్నేళ్ల క్రితం అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అధిక వేగంతో కారు నడపడంతో అక్కడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సును తాము అనుమతించబోమని, అమెరికా ప్రభుత్వం ఇచ్చే లైసెన్సు ఖచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై ఆ విద్యార్థి కోర్టుకు వెళ్లాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు ఆ కేసును కొట్టేసింది. దీంతో గండం నుంచి గట్టెక్కినట్టేనని ఆ విద్యార్థి ఆనందపడ్డాడు. కచ్చేస్తే కొద్ది రోజుల క్రితమే ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఉన్న ఆ విద్యార్థికి ఒక నోటీసొచ్చింది. తక్షణమే అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ట్రంప్ సర్కార్ ఆ నోటీసుల్లో తెగేసి చెప్పింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఆ విద్యార్థి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇది ఈ ఒక్క విద్యార్థి సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోటానికి వెళ్లిన లక్షలాది మంది భారతీయ విద్యార్థుల గాథ. సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నాటి చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఏకంగా విద్యార్థుల వీసాలనే రద్దు చేసేస్తోంది. తక్షణమే అమెరికాను విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తోంది. ఎవరైనా స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టేందుకు సిద్ధపడకపోతే బలవంతంగా మెడపెట్టి గెంటేయాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు నార్త్ ఈస్టర్న్, హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర యూనివర్సిటీల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇప్పటికే ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో మన తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందాయి. వీరిలో 18 మంది ప్రస్తుతం అక్కడే చదువుకుంటుండగా మరో 22 మంది చదువు పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగులో ఉన్నారు. ప్రస్తుతం వీసా రద్దు కావటంతో విద్యాభ్యాసానికి సంబంధించిన సెవీస్ అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు యూనివర్సిటీల నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పాలస్తీనా, హమాస్కు అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొంతమందిని పంపించివేసింది. ఇప్పుడు ఏ కారణాలు చూపించి వీసాలు రద్దు చేస్తున్నారో చూద్దాం. గతంలో అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవలే నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. అధిక శాతం కేసుల్ని కోర్టులు కొట్టేస్తాయి. అయితే ఇప్పుడు కేసులు కొట్టేసిన వారితో పాటు ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఒక్కసారి వీసా రద్దయితే సదరు వ్యక్తి అమెరికాలో అక్రమంగా ఉంటున్నారనే లెక్కలోకి వస్తోంది. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోటానికి, ఓపీటీపై పనిచేయటానికి, H1Bపై ఉద్యోగం చేయటానికి వచ్చేవారికి తమకున్న గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ జమానాలో మాత్రం అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా వీసాను రద్దు చేసి పారేసి అమెరికా నుంచి తక్షణమే బయటకు వెళ్లిపోవాలంటూ నిర్దాక్షిణ్యంగా మెయిల్స్ పంపిస్తున్నారు. అంతేకాదు, అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా అమెరికా ప్రభుత్వం కన్నేసింది. ఎవరైనా సరే అమెరికా ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, దేశ విధానాలకు వ్యతిరేకంగా స్నేహితులు, ఇతరులు పెట్టిన పోస్టుల్ని లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా సరే అమెరికా నుంచి బహిష్కరణకు గురికాక తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా, కొత్తగా ఇవ్వాలన్నా ఇలాంటివన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరికి నోటీసులొస్తున్నాయో చూద్దాం. F1 వీసాపై అమెరికాకు వెళ్లి చదువుకుంటున్న వారికి, సెమిస్టర్ మధ్యలో ఉన్నా సరే ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో H1B వీసా దక్కిన వారికి, ఇక బతకటానికి వచ్చిన వాళ్లు తప్పు చేస్తే తప్పించుకోలేని విధంగా అమెరికా ప్రభుత్వం తమ భద్రతను మరింత పటిష్టం చేసింది. ఎవరైనా సరే అమెరికాలో అడుగుపెట్టే సమయంలోనే అధికారులు ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా కేసులో అరెస్టయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. తమ దేశంలో ఉంటూ తప్పు చేస్తున్న వారిని ఆ వేలిముద్రల ఆధారంగానే గుర్తించి వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇక తప్పులు చేసేవాళ్లు అమెరికాలో ఉండటం కుదరని పని. అవేమంటే పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం. అధిక శాతం మంది ఈ తప్పు చేసి దొరికిపోతున్నారు. ఈసారి దొరికారంటే తట్టాబుట్టా సర్దాల్సిందే. చిన్నపాటి నేరమైనా సరే
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం ఇకపై దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సిన నేరంగా పరిగణించబడుతోంది. చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం ఉత్పత్తులు అమ్మడం క్షమించరాని నేరం కిందకు వస్తోంది. సాధారణంగా భారతీయ విద్యార్థులు చదువుకోవటానికి వెళ్లి మాల్స్లో పనిచేస్తుంటారు. ఆ సమయంలో కస్టమర్లు అడిగినవి అమ్మాల్సి వస్తుంది. ఇకపై మైనర్లకు సిగరెటు, మద్యం లాంటి ఉత్పత్తులు అమ్ముతూ పట్టుబడితే ఆ విద్యార్థి ఇక ఇండియా బాట పట్టాల్సిందే. అలాగే అమెరికాలో భారతీయులు చేసే అత్యంత దరిద్రమైన పనేమంటే కొంతమంది దుకాణాల్లో వస్తువులు కొని పూర్తి బిల్లు చెల్లించకుండా వచ్చేస్తారు. దీన్ని షాప్ లిఫ్టింగ్ అంటారు. ఇకపై ఇలాంటి పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి తరిమేస్తారు. మరొక ముఖ్యమైనది, ఇకపై ఇండియాలో మాదిరిగా భార్యాభర్తల గొడవలు పడటం అమెరికాలో అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుంది. విదేశీ భార్యాభర్తలు ఎవరైనా గొడవపడి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్లు దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇకపై భార్యాభర్తలు గొడవపడి పోలీసులు, కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా దేశం దాటించేస్తామని అమెరికా తెగేసి చెబుతోంది. ఇక ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకొని పట్టుబడితే ఆ క్షణమే అమెరికా నుంచి తరిమేస్తామని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పేసింది. ట్రంప్ చర్యలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో ఎప్పుడో మితిమీరిన వేగంతో కారు నడిపారనో, లైసెన్స్ లేదనో ఏదో ఒక సాకుతో ఇమిగ్రేషన్ అధికారులు వారి F1 వీసాలు రద్దు చేసి విమానమెక్కిస్తున్నారు. తాము ఎప్పుడో గతంలో చేసిన ఉల్లంఘనలను అప్పుడే చట్టపరంగా పరిష్కరించుకున్నామని, ఇప్పుడు వాటిని తిరగదోడి శిక్ష విధించటం అన్యాయమని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. భారత్ సహా విదేశీ విద్యార్థులు వీసాలు రద్దు చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై ఆయా వర్సిటీల అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ పరిశీలించే వరకు తమతో పాటు బాధిత విద్యార్థులకు కూడా దీనిపై ఎలాంటి సమాచారం ఉండటం లేదని, వీసా రద్దుకు గల కారణాలను అందులో అధికారులు చెప్పటం లేదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో డ్రైవింగ్ ఉల్లంఘనలు వంటి చిన్నపాటి ఉల్లంఘనల కారణంగా తమ వీసాలను రద్దు చేశారని ఆరోపిస్తూ ఇద్దరు గుర్తు తెలియని విద్యార్థులు తాజాగా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం టెక్సాస్కు చెందిన ఒక న్యాయవాది దాదాపు 30 కేసులు వాదిస్తున్నారు. వీసా రద్దు అంశంలో న్యాయ సహాయం కోరుతూ భారతీయ విద్యార్థుల నుంచి ఎక్కువగా పిటిషన్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు 150 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో వీసాలు రద్దయినా దేశంలోనే ఉంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారికి ట్రంప్ ఊహించని షాకిచ్చారు. బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్లకపోతే వారు అక్రమ వలసదారులు అవుతారని, అలాంటి వారికి భారీగా జరిమానాలు విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. రోజుకు దాదాపు 86,000 రూపాయల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. ఒకవేళ ఈ జరిమానా కట్టకపోతే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవటానికి సిద్ధమవుతోంది. తుది ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా దేశాన్ని విడిచిపెట్టకపోతే రోజువారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని DHS అధికారి ఒకరు తేల్చి చెప్పారు. ఈ జరిమానాలకు సంబంధించిన 1996 నాటి చట్టాన్ని 2018లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమలు చేశారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక మరోసారి దీన్ని అమలు చేస్తున్నారు. ఇక విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తున్న ట్రంప్ సర్కార్ H1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రాం రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు OPT విధానాన్ని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. OPT రద్దు లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసలు ఈ OPT అంటే ఏంటంటే, F1 వీసాలపై వెళ్లిన విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయడానికి అమెరికా ప్రభుత్వం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అనుమతి ఇస్తోంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవటం ద్వారా 3 ఏళ్ల వరకు అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. H1B వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీయులు మరో 6 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తోంది. కానీ కాంగ్రెస్లో తాజా బిల్లు ఆమోదం పొందితే వర్క్ వీసాకు మారే అవకాశం లేకుండానే OPT అర్థాంతరంగా ముగుస్తుందని, దీంతో విదేశీ విద్యార్థులు తక్షణమే అమెరికాను వీడాల్సి రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి OPT హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే H1Bకి మారాలని లేదా ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఓపీటీ రద్దయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారు. యూకేలో అమలు చేస్తున్న విధంగానే వారి చదువులు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారి అమెరికాను విడిచిపెట్టి వెళ్తే తిరిగి ప్రవేశించటానికి అనుమతి లభించటం కష్టమేనని, వేసవి సెలవుల్లో కూడా ఎవరూ స్వదేశాలకు వెళ్లొద్దని కార్నెల్, కొలంబియా, యేల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలు విదేశీ విద్యార్థులకు అనధికారికంగా సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భారత విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన భారతీయ విద్యార్థులపై ఏడాది, 2 ఏళ్ల క్రితం నమోదైన చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేసి తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ ప్రభుత్వం హుకుం జారీ చేస్తోంది. ఒకవేళ స్వచ్ఛందంగా వెళ్లకపోతే తామే మెడపట్టి బయటకు గెంటేస్తామని తెగేసి చెబుతున్న ట్రంప్ విధానాలను మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.